ఈ కోడి చూడడానికి 100% హెల్దీగా ఉంది, కానీ ఇదే కోడి వల్ల నా ఫామ్ లో మొత్తం ఒక్కరోజు కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది. ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు రండి. నార్మల్ మార్నింగ్ రొటీన్ ఫామ్ చెక్ అన్ని పర్ఫెక్ట్ గా కనిపించాయి, కానీ కనిపించడం వేరు నిజం వేరు అని తర్వాతే తెలిసింది. బర్డ్స్ అన్ని యాక్టివ్ గా ఉన్నాయి, డిసీజ్ సంకేతం ఏం లేదు, కానీ ఒక సెకండ్ నా ఐస్ ఒక చిన్న విషయం మీద ఆగిపోయాయి. ఫీడ్ ఫుల్ గా ఉంది, కానీ ఒక బర్డ్ దగ్గరికి వెళ్లి ఆగి వెనక్కి వచ్చేసింది. వెనక్కి వస్తే పెట్ట కోసమేమో అనుకున్నా. ఇది డిసీజ్ అని నేను అనుకోలేదు, కానీ ఎందుకు అనే ఒక క్వశ్చన్ నా మైండ్ లో మొదలైంది. వెంటనే ఈ 3 థింగ్స్ చెక్ చేశాను. వాటర్ ఇంటేక్ ఎంత ఉంది, ఫీడ్ తగ్గిందా, బిహేవియర్ మారిందా అని చూసుకున్నాను. ఇక్కడే 90% ఫార్మర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ఒక చిన్న చేంజ్ చూడగానే మెడిసిన్ వేయడం, కానీ మెడిసిన్ ఇచ్చే ముందు ఆ చేంజ్ వెనుకున్న కారణం తెలుసుకో, లేకపోతే మీరు రూట్ కర్జ్ ని కాదు సిమ్టమ్ ని కప్పిపుచ్చుతున్నారని అర్థం. రియల్ ఫార్మర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాటర్ లో ప్రాబ్లం వచ్చిందా, ఫీడ్ క్వాలిటీ ఏమైనా తగ్గిందా, హీట్ స్ట్రెస్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేదంటే ప్రాపర్ క్లీనింగ్ లేకపోవడం వల్ల ఇలా ఏమైనా డిసీజ్ మొదలైందా అనే క్వశ్చన్స్ వాళ్ళ మైండ్ లో రన్ అవుతాయి. స్మార్ట్ పీపుల్ డిసీజ్ వచ్చాక రియాక్ట్ అవ్వరు, డిసీజ్ ని ఎంటర్ అవ్వాలన్న ఊహ కూడా రానివ్వకుండా చంపేస్తారు. నా ఫామ్ లో ఫస్ట్ వెపన్ మెడిసిన్ కాదు, ఫస్ట్ వెపన్ అబ్జర్వేషన్. ఆ రోజు నేను ఒక్క సైన్ ని ఇగ్నోర్ చేసి ఉంటే ఈ రోజు మీకు ఈ స్టోరీ చెప్పే స్థితిలో నేను ఉండేవాడిని కాదు. ఇలాంటి రియల్ పౌల్ట్రీ నాలెడ్జ్ మిస్ అవ్వకూడదు అంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.